సాయంకాల వాక్య ధ్యానము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8వ అధ్యాయము 28వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే నిందలు, మనపై ఉన్న అవమానాలు, మనపై ఎన్నో చేసినప్పటికీ అవన్నీ సమస్తము సమకూడి జరుగుతున్నవంట. ఎందుకు అంటే మనకి మేలు కలుగుటకై. హల్లెలూయా. అవును ప్రియమైన వారలారా, ఈరోజు నీకు వచ్చిన నిందలను బట్టి, ఈరోజు నీకున్న ఆ శోధనలను బట్టి, ఈరోజు నీకున్న ఆ అనారోగ్యాన్ని బట్టి, ఈరోజు నిన్ను హింసిస్తున్న ఆ యొక్క శ్రమను బట్టి నీవు కృంగి పోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇవన్నీ నీకు జరుగుతున్నాయంటే రాబో రోజులలో నీవు మంచిని చూడబోతున్నావు అని అర్థం. రాబో రోజులలో నువ్వు ఒక గొప్ప స్థానంలో నిలవబడబోతున్నావు అని అర్థం. వాటిని గురించి ఆలోచించి, వాటిని గురించి తలంచుతూ నువ్వు దేవునికి దూరం కావాల్సిన అవసరం ఏమాత్రము లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఈరోజు నీకు వచ్చిన ఏదైనా కానీ, జరుగుతున్నది ఏదైనా కానీ అది నీ మంచి కొరకే, అది నీ మేలు కొరకే జరుగుతుంది. రాబో రోజులలో అది నిన్ను మంచి ఒక స్థానంలో నిలవబెట్టడానికే జరుగుతుంది. అది ఒక పరీక్షలాగా ఎంచుకొని నీవు ముందుకు సాగిపో. ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడవైన దేవా, మీ యొక్క గొప్ప నామాన్ని బట్టి మీకే వేలాది స్తుతి స్తోత్రములు నాయనా. అవును తండ్రి, ఈరోజు జరుగుతున్న ఎటువంటి పరిణామాలైనా కానీ ప్రభువా, మా జీవితంలో జరుగుతున్నాయంటే అది మా మంచి కొరకేనని, అవి మాకు మేలు కలిగించుటకే అని తండ్రి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు, ఆదరించినందుకు వందనాలు నాయనా. ప్రభా, ఈరోజున ప్రభా బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మీ యొక్క కృపను చూపించండి ఆయన. బిడ్డలకున్న ఎటువంటి సమస్య అయినప్పటికీ యేసు నామంలో వారికి దూరపరచండి తండ్రి. అయ్యా, అదేవిధంగా ప్రభువా, ఈరోజు ఉదయకాలం నుంచి నాయన మీ కృపలో, మీ బాహువులో కాచి కాపాడినందుకు వందనాలు నాయన. ఈరోజు ఉదయకాలంలో అనేక ప్రాంతాలు తిరిగాం, అనేక చోట్లకు వెళ్ళాం, అనేక పదార్థాలు మేము తీసుకున్నాం. అయినప్పటికీ మేము ఇంతవరకు ఎటువంటి అనారోగ్యంకు గురి కాకుండా సజీవంగా ఉన్నామంటే అది మీ యొక్క కృప ప్రభువా. అదేవిధంగా ప్రభా, ఈరోజంతా మాకును మా కుటుంబానికి తండ్రి మాకు కలిగిన వాటన్నిటికీ మీ రక్షణ ఉంచినందుకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి సంతోషించి ప్రభు ఆ కుటుంబంతో ఆనందించి మరలా మేము నిద్రించబోతుండగా మీ సహాయం దయచేయండి ఆయన. ఈ యొక్క నిద్రలో కూడా ప్రభు మాకు ఎటువంటి యొక్క చెడు ఆలోచనలు, సాతాను క్రియలను మా యొద్దకు రాకుండా ప్రభు, మమ్మల్ని దరి చేరకుండా తండ్రి మీ కాపుదలను, మీ యొక్క కృపను మా చుట్టూ ఉంచి మేము ప్రభువా ఎటువంటి శోధన లేకుండా నిద్రపోవడానికి సుఖవంతమైన నిద్రను దయచేయమని బతిమాలుకుంటున్నాం ప్రభు. తండ్రి మరలా తండ్రి ఉదయకాలమున లేచి ప్రభు మీకు ప్రార్థించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మాకు తండ్రి కృపను చూపించమని తండ్రి, మీకు మహిమకరంగా మా జీవితాలను మరలా ప్రారంభించుటకు సహాయం దయచేయమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.